ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? కుటుంబం అంతా బాగున్నారు కదా? ప్రభులో మీరందరూ బలంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. దేవుని ప్రేమలోనూ, పరిశుద్ధతలోనూ, కృపలోనూ మీరు అభివృద్ధి పొంది దైవ జ్ఞానంలో అభివృద్ధి పొందడం ద్వారా అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండాలని, క్రీస్తు ప్రభు యొక్క సాక్షులుగా మీరు ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. రాజమండ్రి పట్టణంలోని క్రైస్ట్ టిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం బలంగా ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. బైబిల్ ఎన్నో వాగ్దానాలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. ఒక్కొక్క వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా ప్రతిరోజు అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ప్రభువుకి మరింత దగ్గరగా వస్తున్నాం. చూడండి, మనం ఏం పని చేసినా దేవునికి దగ్గరగా రావడం అనేదే మన యొక్క కర్తవ్యమై ఉన్నది, మన యొక్క పిలుపై ఉన్నది. దేవునిలో బలంగా ఎదగాలని ప్రభువు ఆశిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మనందరం కూడా బైబిల్ తెరిచి యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు జోబ్ 37 and verse 28. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమునో చెరుపడు. యోబు గ్రంథంలో చాలా శ్రేష్టమైన విజ్ఞానం దాగి ఉంది. యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క దైవికమైన అనుభవాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. దేవుణ్ణి మనం ఎఫెక్టివ్గా ఆరాధించాలి అంటే, ఒక సరైన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే బైబిల్ మనం క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ ఎలీహు అనబడే ఒక పెద్ద ఆయన ఈ మాటలన్నీ కూడా చెబుతూ ఏమంటాడంటే, సర్వశక్తుడు దేవుడు మహాత్యము గలవాడు అన్నాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. చూడండి, మానవునికి కొంత శక్తి ఉంది, అది పరిమితి కలిగిన శక్తి. కానీ దేవుని శక్తి అపారమైనది. త్రవ్వే కొలది దేవుని శక్తిని గురించిన అన్వేషణ మనం చేసే కొలది ఎన్నో విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుణ్ణు అని తను తాను అబ్రహాము దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఏల్ షద్దాయ్ అనే పదాన్ని మనం చూస్తాం. ఏల్ షద్దాయ్ అనగా నేను సర్వశక్తి గల దేవుణ్ణని ప్రభువు మాట్లాడారు. నువ్వు ఆరాధించే దేవుడు సకలమును కలుగు చేసిన దేవుడు, సకల చరాచర సృష్టిని తన మహత్తైన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, సర్వశక్తి గలవాడనే విషయం నీకు తెలుసా? కొన్నిసార్లు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, సర్వశక్తి గల ఆయన అనుభవాలను మనం తక్కువగా అంచనా వేయడం ద్వారానే కృంగుదల, నిరాశ, నైరాశ్యం మన జీవితంలోకి వచ్చేస్తుంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుడు శక్తి గలవాడని తెలుసుకుంటామో, ఆయన బలమిచ్చువాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందో, అప్పుడు దేవుని కోసం బలంగా మనం నిలబడగలుగుతాం. మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం చదివితే అక్కడ మరియా ఒక చక్కని పాట పాడుతూ లేదా ఆరాధన చేస్తూ ఇలా అంటుంది, సర్వశక్తి గల దేవుడు లేదా సర్వశక్తిమంతుడు నాకెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇది మొదలుకొని అనేక మంది నన్ను ధన్యురాలు అంటారని మరియమ్మ గారు కూడా సాక్ష్యం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనము మరియ ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది కదా. ఆ సందర్భంలో మరియ దేవుని స్తుతిస్తూ, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా? ఎవ్వరు నీ పక్షాన్ని లేరని ఏడుస్తున్నావా? అందరూ నేను విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా? నీ పరిస్థితిని చూసి అందరూ జాలిపడేలా ఉందని దుఃఖపడుతున్నావా? ఒంటరితనంతో మూలుగుతున్నావా? వెస్లీ గారు, మాకు చాలా పెద్ద ఇల్లండి, కానీ నేను ఒక్కడనే ఉంటానండి. పలకరించేవాళ్ళు లేరు, హృదయం తెరిచి మాట్లాడేవారు లేరు, బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్నారు, మనవరాళ్ళు బిజీ అయిపోయారు, నా ఒంటరితనంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎవ్వరూ నన్ను దర్శించేవాళ్ళు లేరు, ఎవ్వరూ నన్ను పలకరించేవాళ్ళు లేరు అనే బాధ నీలో ఉందా? జాగ్రత్త విను దేవుని బిడ్డ, సర్వశక్తి గల దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని, నీకున్న ప్రతి పరిస్థితులను విడుదల చేయడం ద్వారా, తన ప్రణాళికను నీ జీవితంలో నెరవేర్చడం ద్వారా ఇకపై తర్వాత తరాల వారు నిన్ను ఒక ధన్యురాలిగా చూడాలనే దేవుడు ఆశిస్తున్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్! అది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అంశం. తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఆ పైన తరాలు ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించిన వారై ఉంటే, ఆ తర్వాత తరాలు వారి యొక్క మంచితనాన్ని, వారి భక్తిని కనుక కీర్తిస్తూ ఉంటే అది ఆశీర్వాదకరమైన జీవితం. దేవుడు ఎంత గొప్పవాడు ఆయన. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఇలా అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు జనులై ఉంటారు,
మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడనే మాట అక్కడ వాడారు. మనం దేవుని బిడ్డలమని ఎవరు చెబుతున్నారు? మనం ఆయన కుమారులం కుమార్తెలని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, ఎవరు చెబుతున్నారు అంటే సర్వశక్తి గలవాడు చెబుతున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మన దౌర్భాగ్య స్థితిని బట్టి, మన పాపాన్ని బట్టి, మన అపరాధములను బట్టి, మన తిరుగుబాటుతనాన్ని బట్టి మనం దేవునికి దగ్గరగా వచ్చే అవకాశమే లేదు. కానీ దేవుడు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా మనందరినీ తన దగ్గరగా చేర్చుకోవాలని ఆశించి సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి, ఆ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో, యేసుక్రీస్తు ప్రభు నా కోసం ప్రాణం అర్పించారని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు నేను చేర్చుకుంటాను, వారు నాకు జనులై ఉంటారు, వారు నా కుమారులై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కుమారత్వం అందించబడింది. దేవుని బిడలయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం బిడలం కాబట్టి ఆయనకు వారసులు అన్నాడు బైబిల్లో. ఆయన ఇచ్చే శాంతికి మనం వారసులం, ఆయన సమాధానంలో మనం వారసులం, ఆయన ఆశీర్వాదాలకు మనం వారసులం. వాట్ ఏ కంఫర్టింగ్ మెసేజ్ ఇట్ ఈస్. కృంగిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావు ప్రతి చిన్నదానికి? నువ్వు దేవుని బిడ్డ అని గుర్తించు. ఈ గుర్తింపుని ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకేవ్వబడిన ఆధిక్యత, నీకేవ్వబడిన గొప్ప స్థానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. యు ఆర్ గాడ్ చైల్డ్, దట్స్ ఇట్. నువ్వు దేవుని బిడ్డ అంతే. ప్రజలను తక్కువగా చూడొచ్చు, నీ గురించి తక్కువగా మాట్లాడచ్చు, నీ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి ప్రజలను తక్కువగా చూడొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను అలా చూడడం లేదు. ఆయన నిన్ను తన బిడ్డగానే చూడాలని, తన కుమార్తెగా, తన కుమారుడిగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. సర్వశక్తిగా దేవుడు చెబుతున్న మాట ఇది. సర్వశక్తి గలవాడు, మహాత్యము గలవాడు, ఆయన నీతిని న్యాయమును ఏమాత్రము చెరిపేవాడు కాదు. నీ పక్షంగా నీతిని న్యాయమును జరిగించే దేవుడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో స్పష్టంగా జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. యోబు గ్రంథంలో రాయబడిన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు. నువ్వు సర్వశక్తి గలవాడవు గనుక నువ్వు మహాత్యము గలవాడవని నీ వాక్యంలో మేము చూసాం. అవును ప్రభువా, మరియ జీవితంలో అద్భుతం చేశావు. కొరింథీ పత్రికలో మీరు మాతో మాట్లాడినట్టుగా నీ ప్రజలంగా మేము ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల నుండి, ఆయా పరిస్థితుల నుంచి వింటున్నారో వారందరినీ మీరే దర్శించండి, ముట్టండి, నీ ఆత్మచేత నింపండి. నీ వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేర్చిన ప్రభు, నువ్వు జీవం గల దేవుడు కనుక నీ జీవాన్ని వారిలో ప్రసరింపజేసి నీకు మహిమకరంగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో స్వస్థత ఇవ్వండి. ఈ రోజంతట్లో కావాల్సిన విజయాన్ని, ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.